श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। श्रीरामः कल्पवृक्षो मे विरामः सकलापदाम् अभिरामस्त्रिलोकानां रामः क्षेमं करोतु नः। శ్రీరాముడే మనకు సకల అభీష్టములను కూడా నెరవేర్చే కల్పవృక్షము, సకల ఆపదలను కూడా పోగొట్టే విరాముడు శ్రీరాముడే. ముల్లోకాలకి కూడా ఆనందమును చేకూర్చే అభిరాముడు ఆ శ్రీరామచంద్రుడే. అలాంటి శ్రీరాముడు భక్తులమైనటువంటి మనందరికీ కూడా సకల యోగక్షేమములను కూడా చేకూర్చుగాక అని ప్రార్థిస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో స్వామివారి సన్నిధానంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 241వ రోజులో ప్రవేశించాము. శ్రీ గురుధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 34 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకేర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం
బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే చతుస్త్రింశః సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. పూర్వజా భగినీ చాపి మమ రాఘవ సువ్రత నామ్నా సత్యవతీ నామ రుచికే ప్రతిపాదిత. విశ్వామిత్రుల వారు ఎంతో సంబరంతో తమ తండ్రి గారి గురించి చెప్పుకున్నారు. రామా, నాకు ఈ పూట ఇప్పటి పరిస్థితుల్లో ఇంతింతటి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి అంటే అదంతా ఆ తండ్రి గారి అనుగ్రహం, వారి చలవ, వారి ఆశీర్వచనం. ఎందుకంటే వారు ఎప్పుడు ఇంకొంచెం ఎదగాలి, ఇంకొంచెం ఎదగాలి అన్నట్లుగా అలా తపన పడుతూ గాధి అనే 2 అక్షరాల పేరుని మా తాతగారుకి వారి తండ్రి గారు చెప్పినటువంటి మాటను సార్థకం చేస్తున్నట్లుగా కుశనాభులతో కదా చెప్పారు. నాయనా, నీకు గాధి అని ఒక కుమారుడు కలుగుతాడు అని. ఆ కుశనాభులు విశ్వామిత్రులకి తాతగారు కదా. ఆ కుశనాభుల సంతతి అయినటువంటి ఆ గాధి గారిని తలుచుకుని విశ్వామిత్రులు ఇంత ముఖం చేసుకుని ఎంతో సంతోషంతో చెప్పారు ఆ మాట. వారికి ఈలోపు ఇంకొక అంశం కూడా గుర్తొచ్చింది. మరి వాళ్ళు చెప్తుంటారు కదా, సిస్టర్ సెంటిమెంట్ అంటారు కదా, తోబుట్టు అక్కగారు. ఇంకా అసలు అక్కగారు గుర్తొచ్చేటప్పటికే ఇంకా ఒక మాట ఎంత బాగా చెప్తున్నారు చూడండి. పూర్వజా భగినీ చాపి మమ రాఘవ సువ్రత. రాఘవ, నాకు ఒక అక్కగారు ఉంది. పూర్వజ, నాకంటే ముందు పుట్టిన ఆమె భగిని, సోదరి అనొచ్చు కదండి. అంటే తను ఏ కడుపున పుట్టాడో అదే కడుపున పుట్టిన వారిని సమానమైన ఉదరము అంటే గర్భవాసము కలవార్లు కనుక వీరిద్దరూ సోదరులు అనే పేరుతో వ్యవహరిస్తారు. సహోదర సోదర రెండూ ఒకటే. కానీ విశ్వామిత్రులు ఎంత మర్యాదగా, ఎంత గౌరవంతో, ఎంత ఆప్యాయతతో చెప్తున్నారు అంటే భగిని అని చెప్పారు. నిఘంటువులు పరిశీలిస్తే చెప్తారు, గొప్ప ప్రయత్నం కలది అని అర్థంట భగిని అన్నదానికి. భగం యత్న సహ అస్యాహ అస్తి ఇది భగిని అని అక్కడ వివరిస్తారు. ఏంటండి ఆ ప్రయత్నం అంటే 2 రకాలు కనిపిస్తుంది. మొట్టమొదటిది, అమ్మా నాన్నల దగ్గర నుంచి యావజ్జీవం ఏదో ఒకంత పసుపు కుంకుమ తెచ్చుకోవాలి అని అలా ఆశపడుతూ సందు దొరికితే ఏదో ఒక వంకని ఆ భర్తకి అత్తమామలకి చెప్పుకుని ఒక్కసారి పుట్టింటికి వెళ్ళి ఇంత పసుపు కుంకాలు తెచ్చుకోవాలని అలా ప్రయత్నిస్తూ ఉంటుందట. ఇది ఒక మాట. ఇంకొక తాత్పర్యం ఏమంటే, తన తమ్ముడు, తన అన్నగారు వీళ్ళు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో, వాళ్ళు ఎంత ఎత్తుకి ఎదిగినా, వారు ఏ రకంగా ఏ వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నా వారు గుర్తొచ్చినప్పుడల్లా కంటతడి పెట్టుకుంటూ కొంగుతో కళ్ళు అద్దుకుంటూ పాపం వెర్రివాడు వెర్రివాడు అనిపించేలాంటి ఒక ఔదార్యం ఉందే, దానికి మానసికమైనటువంటి ప్రయత్నం తోడై ఎప్పుడు అభివృద్ధి కోరుతూ ఉంటుంది. కనుక అందుకనే ఆడపడుచు గురించి అంత గొప్పగా చెప్తారు. ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా, ఒక చిన్న మాదిరి పూరి గుడిసె అయినా సరే, ఆ ఆడపిల్ల వచ్చి ఆ నీటి బిందెను పట్టుకుని ఇంట్లోకి ప్రవేశిస్తే అది ఒక గొప్ప శుభ సూచకం. ఎందుకని అంటే ఆమెకు పెద్ద సాముద్రిక లక్షణాలు ఉండాలని కాదు, పెద్ద పెద్ద శాస్త్రాలు తెలియాలని కాదు, వగైరాలు వగైరాలు మరి ఏమి కాదు. ఏమి కారణం అంటే ఒక్కటే, తన పట్ల
ఆ అక్కగారికి ఉండేటటువంటి అపేక్ష. ఈ అపేక్ష అనేది లోకంలో ఎంతటి సత్ఫలితాన్నైనా ఇస్తుంది అంటారు. అందుకనే భర్త ఉన్నా లేకపోయినా, భార్య ఉన్నా లేకపోయినా, లేకపోతే ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఏ పరిస్థితుల్లో ఉన్నా పిల్లవాడిని ఒక్కసారి మనసారా తలుచుకుని వీడు బాగుండాలి అని ఆ కన్న ప్రేమ నిండిన మనస్సుతో అనుకుంటే అంతే, ఆ పిల్లవాడికి అభివృద్ధి. ఒక వరుసలో చెప్తారు, అమ్మలు కొందరు, ఆ వరుసలో భగిని కూడా ఒకరు అన్నమాట. కనుక విశ్వామిత్రులు చెప్పుకుంటున్నారు, పూర్వజ భగిని, పూర్వజ సోదరి చాపి అన్న శ్లోకం అయిపోయేది. కానీ అనలా, నాయందే ఎల్లప్పుడూ నా అభివృద్ధి ఎందే తన మనస్సు లగ్నం చేసుకుని నా అభివృద్ధిని, నా ప్రశాంతతను, నా యోగక్షేమాల్ని కోరుకునేటటువంటి మా అక్క అని చెప్పడం తాత్పర్యం అన్నమాట. తర్వాత దానిలో వస్తుంది మమ భగిని అని చెప్పుకుంటారు విశ్వామిత్రులు. కనుక ఓ రాఘవ, ఇంకా గొప్ప మాట ఏమనంటే, మా అక్క చాలా గొప్పది అని చెప్పాలని ఉంది విశ్వామిత్రుల వారికి. ఎక్కువ మాటలు చెప్తే మరి శ్లోకాలు పెరిగిపోతాయి. మరి ఒక్క మాటలో చెప్పాలి. ఎలా అంటే చెప్తున్నారు, సువ్రత ఒక్క మాట అన్నారు. గొప్ప వ్రతం కలది, చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. నామ్నా సత్యవతి, అక్షరాల నిన్న నేడు రేపు ఎప్పటికీ కూడా తప్పు అబద్ధము అనేదే లేనిది సత్యవతి నామ్నా అంటే పేరుకి తగ్గట్టుగా అని చెప్తున్నారు. మమ పూర్వజ భగిని, నాకు ముందు పుట్టినటువంటి నా అక్కగారు ఉన్నారు. అయితే ఆడది ఎంత గొప్పదైనా ఒక అయ్య చేతిలో పెట్టినప్పుడే ఈ తండ్రికి తృప్తి, సంతోషం, ఆ పిల్లకి కూడా ఒక పరిపూర్ణత. అందుకనే మీరు గమనించండి, శ్రీ సూక్తం చెప్పేటప్పుడు ఆఖరిని ఏం చెప్తాం, అమ్మవారి గురించి చెప్తారు కదా. ఎవరండి ఆమె? ఆమె పేరుందండి లక్ష్మి, ఆమె పేరు లక్ష్మీం. అలాగా అండి, వారి గొప్పతనాన్ని గమనించాలంటే మరి ఎవరి సంతతి అండి? క్షీర సముద్ర రాజతనజాం అంటారు. ఒకనొక అనగనగనగనగనగా ఒక మహారాజు గారు ఉన్నారండి, ఆ మహారాజు గారి సంతతి అండి. అబ్బో, అయితే చాలా విలువేనండి. అయితే ఇంతటి విలువైన ఈమె, లోకంలో అందరూ ఈమె గురించి పడిగాపులు పడుతూ ఉంటారు కదా, లక్ష్మి 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 అని. అంటే అసలైన విలువ ఉందా లేదా ఈమెకు అని చదువరులలో సందేహం కలిగిపోతుందని శృతే చెప్పేస్తోంది. ఏమని? ఇంతటి గొప్పతనం ఉన్నటువంటి ఈమె ఒక అయ్య చేతి స్పర్శ కలిగినదా లేదా, ఆ పాణిగ్రహణం అయ్యిందా లేదా? అయ్యో మీకు ఆ సందేహం ఎందుకండి, శ్రీరంగధామేశ్వరి అన్నారన్నమాట. అంటే పేరుకి చాలా గొప్పది. ఆ పేరు గొప్పలో ఉన్నటువంటి గొప్పతనం తల్లిదండ్రుల వల్ల, ఆ తల్లిదండ్రుల వల్ల, తన పేరు వల్ల, తన ప్రవృత్తుల వల్ల కలిగేటటువంటి గొప్పతనం ఎప్పుడు పరిపూర్ణమవుతుంది? శ్రీరంగధామేశ్వరి, మా శ్రీరంగధాముడు ఉన్నాడండి, ఆయనకి హృదయేశ్వరి ఈమె. ఆహా, అయితే ఏమిటండి ఇప్పుడు పెద్ద ప్రభావం తెలిపేటటువంటి మాట తర్వాత ఉందన్నమాట. ఏమా మాట? లక్ష్మీం క్షీరసముద్ర రాజతనజాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం. సమస్త లోకాలు కూడా ఎవరిని ఆరాధించి వారి వల్ల ఫలితాలు పొందాలి అని అనుకుంటూ ఉంటారో ఆ దేవగణమంతా కూడా ఆ కిరీటాలు తల నేలపైన ఆంచిన సందర్భంలో అటు ఇటు దొల్లుకుపోతుంటే అమ్మవారు అలా మన కిరీటాలని దాటుకుంటూ అలా వెళ్ళిన సందర్భంలో ఆ పాద రజస్సు కాస్తైనా ఇక్కడ సోకితే మన పదవి నిలబడుతుంది అని పాపం వారందరూ దాస్యం చేస్తూ ఉంటారట. దాసీభూత సమస్తదేవ వనితాం. కనుక లోకైక దీపాంకురాం అన్నారు. ఈ లోకానికి మొత్తానికి ఒకే ఒకానొక చిరుదివే అన్నట్లుగా లక్ష్మీదేవి గురించి ఆ మాదిరి చెప్పారే. ఆ రకంగా చెప్పాలి అంటే ఇంతటి గొప్పదైన ఈమె, ఈ కన్యారత్నం ఎవరి కన్యారత్నం? గాధి అని మహనీయుల కన్యారత్నం కదా. ఆమె పరిపూర్ణత చెందిందా లేదా? అయ్యో చెందింది. ఎలాగా? రుచికే ప్రతిపాదిత అన్నారు. ఒకానొక గొప్ప మహర్షి భృగు మహర్షి, ఆ తర్వాత చ్యవనులు, ఆ తర్వాత ఔర్వులు, ఆ తర్వాత రుచీకులు అన్నమాట. వారి సంతతి జమదగ్ని అన్నమాట. వెనక ఎవరో నన్ను అడిగారు, మాది కౌశిక గోత్రం అండి, వారి పూర్వుల చరిత్రలు తెలుసుకోవాలి అనుకుంటున్నాము అని. ఇదే తాత్పర్యం. ఆ రుచీకులు ప్రకృతంలో రుచీకుల పరంపర వేరు, మన విశ్వామిత్రుల పరంపర వేరు. విశ్వామిత్రులు కుశులు, కుశనాభులు, మరి గాధి, ఆ తరువాత విశ్వామిత్రులు, ఈ వరస అన్నమాట. సరే, వీరు రుచీకులు అనేటువంటి ఒకానొక మహర్షికి అర్ధాంగిగా ఉన్నారు అన్నారు. ఇప్పుడు వచ్చిందండి శ్లోకంలో పట్టంతా. ఏమంటే
కాన్యకుబ్జము అనేటటువంటి ఒకానొక మహారాజ్యం. ఆ మహారాజ్యాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి గాధి అని చరిత్ర పరిశీలిస్తే మనకి తెలుస్తోంది. అలాంటి మహారాజపుత్రికగా ఉన్నటువంటి ఈమె రుచీకునికి ఇచ్చి పెళ్లి చేయబడింది అన్నారు. అంటే మహర్షి ఎక్కడుంటారండి? 7 అంతస్తుల మేడలో ఉంటారా? విందులు వినోదాలు, పెద్ద పెద్ద బంగారు పళ్ళాల్లో ఎంత తిన్నా తరగనంత పదార్థాలని పెట్టుకుని ఏ పూట అలా వడ్డించి అలా చేస్తూ ఉంటారా? అబ్బే, అదేం లేదండి. ఆకలేస్తే ఏ చెట్టు దగ్గరకో వెళ్ళడమో, ఏ మొదల్లోకో వెళ్ళడమో, అక్కడ రాలినటువంటి ఆకులో పళ్ళో తీసుకోవడం, ఈ ఆకలిని చల్లార్చుకోవడం, మళ్ళీ శ్రీరామ శ్రీరామ వారి జపం తపస్సు మొదలు. ఎండగా ఉందండి అంటే చప్పట్లు కొట్టి ఎవరక్కడ అని రాజధానిలో రాజమందిరంలో పిలిచినట్లుగా పిలిస్తే అలా వేలు చూపించగానే ఆ ఫ్యాను అలా గిరగిరా తిరిగేలాంటి అవకాశాలు ఉన్నాయా? ఏమీ లేవు. ఒక్క క్షణకాలం ఆ గాలి ఆగిందంటే పైకి కిందకి తేరిపార చూస్తే ఎవరైనా విసినకర్రలతో విసురుతారా? ఏమీ లేదు. ఎప్పుడైనా చెట్టు గాలి వీస్తే వీచినట్లు, లేకపోతే లేనట్లు, అసలు ఇదేది తనకు పట్టనట్లు ఉండేటటువంటి నైజం కదా మునిజన ప్రకృతి. అలాంటి సందర్భంలో మహారాజ భోగాలన్నీ అనుభవిస్తూ అసలే వారు గాధి, అసలే ఎవరి సంతతి? కుశనాభుల సంతతి. కుశనాభులకు ఎప్పుడు కలిగారు వీరు అంటే 100 మంది కుమార్తెల్ని కన్యాదానం ఇచ్చేసి పంపించేసిన సందర్భంలో బావురుమని పోయేలాగా ఇల్లంతా బోసిపోతే నాకు పిల్లలు కావాలని పరితపించిపోతూ తన గురించి పరితపించిపోయిన ఆ కుశనాభ కన్యకలందరూ వెళ్ళిపోయిన తరుణంలో పూజలు వ్రతాలు నోములు పుత్రకామేష్టి చేసి కన్న గాధి అన్నవారి సంతతి కదండి. కాస్త వెనక్కి గమనిస్తే ఎంత గారాబంగా పెంచుకుని ఉంటారు ఈమెను, ఈ సత్యవతి అనేటటువంటి ఈ విశ్వామిత్రుల అక్కయ్య గారిని. కనుక అలాంటి రాజభోగాలన్నీ విడిచిపెట్టి, అలాంటి సుఖాలు ఆనందాలు సంతోషాలు అవి అసలు సుఖాలే కాదు పొమ్మని వద్దనుకుని ఎక్కడో అడవిలో ముక్కు మోసుకుని ఉండేలాంటి ఒకానొక రుచీకులు అనేటటువంటి మహర్షి యొక్క ఆ బ్రహ్మతేజమే అసలైన తేజం అని అనుకుని వారి సేవే నాకు పరమార్థాన్ని కలిగిస్తుంది అని ఆ పతి యొక్క ధర్మ సంరక్షణం చేస్తూ ధర్మ పత్నిగా వ్యవహరిస్తూ ఆ పాతివ్రత్యమే గొప్ప వ్రతంగా కలిగినటువంటిది మా అక్కగారు రామ. కనుక పూర్వజా భగినీ చాపి మమ రాఘవ సువ్రత అన్నారన్నమాట. ఏమి ఈ వ్రతం అంటే పాతివ్రత్యం అన్నమాట. అంటే మహారాజు గారి కూతురు అనుకోండి, అంత రాజభోగాలు అనుభవించాల్సిన సందర్భంలో దాన్ని అంతనే కాదనుకుని ఒకానొక తపస్సు చేసుకునేటటువంటి ఒకానొక ఋషీశ్వరుడికి అర్ధాంగిగా ఉండి వారికి ధర్మపత్నిక వ్యవహారాలు నిర్వహించినటువంటిది మా అక్కయ్య గారు. ఇది చెప్పుకోవడంలో విశ్వామిత్రుల వారికి ఎంత సంబరమో, విశ్వామిత్రుల సంబరం మనందరికీ కళ్ళ కట్టినట్టు కనిపించేలాగా వాల్మీకి మహర్షికి మరెంత సంబరమో ఇది అంతా ఎందుకో తర్వాతి శ్లోకం చదివితే తెలుస్తుంది. అంటే ఈ సత్యవతి అనేటటువంటి విశ్వామిత్రుల యొక్క అక్కగారు అంత ఆషామాషి పాత్ర కాదు, చాలా 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 మహోన్నతమైనటువంటి పాత్ర అన్నమాట. చెప్తున్నారు అక్కడ, సశరీరా గతా స్వర్గం భర్తారమనువర్తిని కౌశికి పరమోదర ప్రవృత్తాచ మహానది అన్నారు. ఎంతటి వారైనా ఎలాంటి పుణ్యం చేసినా జ్యోతిష్టోమేన స్వర్గకామో యజేత అని ఒక మాట చెప్తారు. ఎంతటి పెద్ద పెద్ద కార్యక్రమాలైనా ఆ స్వర్గ సుఖాలు అనుభవించడానికి అని వేదాలు చెప్తున్నాయి కదా. కనుక ఆ స్వర్గాన్ని అందరూ అంతల్లా కోరుకుంటూ ఉంటారు కదా. యతు న దుఃఖేన సంభిన్నం నచ గ్రస్తం అనంతరం అభిలాషోపనీతంచ తత్ సుఖం స్వపదాస్పదం అని చెప్తోంది కదా మన వాంగ్మయం. అంటే ఎక్కడైతే అస్సలు దుఃఖమే ఉండదో, ఎక్కడైతే యతు న దుఃఖేన సంభిన్నం దుఃఖమే ఉండదో, నచ గ్రస్తం కొంతసేపు హాయిగా గడిచిన తరువాత హఠాత్తుగా ఆ సుఖం ఆగిపోవడం. మొబైల్లో రీఛార్జ్ చేసిన అమౌంట్ అయిపోతే అంతే, సేవలు నిలిపివేయబడతాయి. మనం కట్టుకున్నటువంటి డబ్బులు అయిపోతే ఆ రూమ్ వాడో మరొకళ్ళో ఖాళీ చేసేయండి అంటారు. మనం ఇచ్చినటువంటి డబ్బులు అయిపోతే, పెట్టుకున్నటువంటి గడువు అయిపోతే ఆ కారువాడో అంతవరకు అందంగా తిప్పి ఒక్కసారిగా తలుపు తీసి దిగేయండి అనేస్తారు. కనుక నచగ్రస్తం హఠాత్తుగా ఏదో ఆనందాన్ని సుఖాన్ని మింగేసినట్లుగా, డబ్బాలో పెట్టి మూత పెట్టేసినట్లుగా, కరెంటు ఆపేసినట్లుగా
ఆగిపోయే స్థితి అక్కడ ఉండదు. నచగ్రస్తం, మళ్ళీ ఇంకొక మాట, అనంతరం కొంచెం సుఖం కాసేపు దుఃఖం, కొంచెం సుఖం కాసేపు దుఃఖం, ఈ మాదిరిగా ఏదో పడుతూ లేస్తూ అన్నట్లుగా ఉండేది కాదు. అంతరాయాలు లేనిది అనంతరం. యతున దుఃఖేన సంభిన్నం నచగ్రస్తం అనంతరం. ఇంకొక మాట, అభిలాషోపనీతంచ, అందరూ అభిలాషపడేలాంటి చోటు. దేవతలే అంతలా అభిలాషపడి స్వర్గం 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 అని అక్కడికి వెళ్ళిపోతారు కదా. ఆ స్వర్గాన్ని ముట్టడించాలని ఈ రాక్షసులంతా అనుకుంటుంటారు కదా. రాక్షసులంతా కలిసి మానవలోకాన్ని ముట్టడించారు అని ఎక్కడా వాంగ్మయంలో లేదు. రాక్షసులంతా కలిసి దేవలోకాన్ని ముట్టడించారు, దేవతలంతా చెట్టుకొకరు పుట్టుకొకరు అన్నట్టు చెల్లాచెదురైపోయారు అని అంటారు. పోనీ ఈ చెట్టు పుట్ట కూడా ఏం నివాసయోగ్యాలు కావా? మనలాంటి వాళ్ళు ఎవరు నివాసం ఉండట్లేదా? అదంత సౌకర్యంగా ఉండదండి, అంత సుఖంగా ఉండదు. మరి స్వర్గంలో అయితేనా? అబ్బో ఇలాగా అలాగా కాదు అని ఆ దేవతలే అనుకుంటూ ఉంటారు. అంటే ఇంకా మామూలు వాళ్ళ విషయం చెప్పాలా? కనుక అభిలాష చేత అంటే కోరుకుని పొందేలాంటి చోటు కనుక ఆ చోటుకు వెళ్ళాలి అని ప్రతివారు అనుకుంటారు కదా. మనం చేసినటువంటి పుణ్యం నిక్కచ్చిగా ఉన్నట్లయితే ఆ పరమేశ్వరుడు ఆ పుణ్యానికి కొలబద్దలాగా మన భక్తి శ్రద్ధల్ని విశ్వాసాన్ని ఒకనొక టేప్ అంటారు కదా, కొలమానాన్ని పెట్టుకుని మనకి ప్రసాదించేటటువంటి ఫలితం ఆ స్వర్గం కదా. ఈ రకంగా రుచీకులు అనేటువంటి ఋషులు వారి పాత్ర పూర్తయిపోయిన సందర్భంలో ఆ స్వర్గానికి వెళ్ళిపోతే అదే స్వర్గానికి ఈమె కూడా వెళ్ళిపోయిందట ఆ భర్త వెనకాల. ఈమె ఎక్కడ వేరే తపస్సులు పూజలు నోములు చేసినట్లుగా కూడా ఏమీ లేదు, ఒక్క దానం చేసినట్లుగా కూడా లేదు. కానీ ఒక్కటి చేసింది, అన్నీ చేసిన ఫలితాలని పొందేసింది. దానివల్ల ఏమా వ్రతం, ఏమా నియమం అంటే పాతివ్రత్యం అని చెప్తున్నారన్నమాట. కనుక ఆ పాతివ్రత్యం మహిమ ఎంత గొప్పది అంటే తన భర్త ఎక్కడికి వెళితే ఆ భర్తకి వెళ్ళిన చోటికి అల్లా తను నిరంకుశంగా అడ్డులేని గమనంతో యథేచ్ఛగా స్వేచ్ఛగా వెళ్ళిపోయేంత స్థాయికి వెళ్ళిపోయింది రామ ఈమె. అలాగా ఎంత స్థాయి అండి అది అంటే ఒక్కసారి గమనించండి. సశరీరా గతా స్వర్గం భర్తారమనువర్తిని. ఈ భర్తను అనుసరించడం అనే ఒకానొక చిన్న నియమం పెట్టుకుని ఈ పాతివ్రత్య మహిమ చేత స్వర్గానికి వెళ్ళిపోయింది రామ. రుచీకులు స్వర్గానికి వెళ్ళారు. అయితే సశరీరంగానా వేరే శరీరంతో అక్కడ లేదు. ఈమె సత్యవతి అనే కౌశికి అనే ఆమె విశ్వామిత్రుల యొక్క అక్కగారు గాధి సుత స్వర్గానికి వెళ్ళారు అన్నారు. ఎలా? సశరీరా, ఈ శరీరంతోటే. ఇక్కడ చాలా రహస్యం ఉంది. అయితే ఒక మాట ఏంటంటే దివంగతులయ్యారు స్వర్గస్థులయ్యారు అని శరీరాన్ని విడిచిపెట్టేసిన వారిని అందరినీ అంటూ ఉంటారు. వారందరూ స్వర్గానికి చేరుతారో నరకానికి చేరుతారో వారి పుట్టుపూర్వోత్తరాలు వారి చరిత్రలను బట్టి ఉంటాయి. కానీ లోకంలో వీరు చాలా పాపాత్ములు దుర్మార్గులు కనుక ఏదైనా సంతాప సభ పెట్టినప్పుడు వీరు నరకస్థులయ్యారు అని ఎవరు ఎక్కడా చెప్పరు. అంటే కనీసం నోటి మాటకైనా అలా స్వర్గస్థులయ్యారు దివంగతులయ్యారు అంటే కాబోలు అనుకున్నట్లయినా ఇతన్ని పాపం అక్కడికి పంపిస్తారేమో. అందరూ కలిసి ఒక కొత్త ఆయన్ని సార్ 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 అంటున్నారు అనుకోండి. ఆ చుట్టుపక్కల వాళ్ళు కొత్తగా చూసిన వారు కాబోలు ఇతడు ఇంకా చాలా పెద్దవాడేమో అని చెప్పి అతడు కూడా వెంటనే లేచి కుర్చీ చూపించి సీట్ ఇవ్వడం అలాంటిది జరుగుతూ ఉంటుంది కదా. ఆ మాదిరిగా లోకంలో అందరూ దివంగతులయ్యారు స్వర్గస్థులయ్యారు అని చెప్తూ ఉంటారన్నమాట. కానీ అందరూ స్వర్గస్థులే అవుతారని లేదు. ఒక సందర్భంలో చెప్తారు దీని గురించి. ఏతగోహవావన తపతి కిమహగో సాధునాకరవం కిమహం పాపమకరవమితి. మరి దీని తాత్పర్యం తర్వాత చెప్పుకుందాం మరి ఇంకోసారి. సరే, ప్రకృతంలో ఈమె భర్తతో కలిసి వెళ్ళిపోయింది రామా. ఎలా? ఈ శరీరంతో సశరీరాన్ని చెప్పడంలో పెద్ద అంతరార్థం తాత్పర్యం ఉంది. ఏమంటే ఈ వంశంలోనే దశరథులకు పూర్వులుగా ఉన్నటువంటి ఒకరు త్రిశంకు అన్నటువంటి వారు భగవంతుడి దగ్గర ఇంకా నీ నా అనే భేదాలేమో ఉండవండి. ఎవరైతే నిక్కచ్చి అయిన భక్తి అనేటటువంటి కాటాలో తూగుతారో వారు ఎగుమతికి ఉపయోగించేటటువంటి వ్యక్తులు అనమాట, ఎక్స్పోర్ట్ క్వాలిటీ అనమాట. అలా కాకపోతే ఇంకా అన్న లేదు తమ్ముడు లేదు బావగారు లేదు. అలాగా ఈ త్రిశంకు అన్నవారు ఈ బొందితోనే స్వర్గానికి వెళ్ళాలని చాలా ప్రయత్నం చేస్తే విఫలమైపోయింది. ఆ ప్రయత్నం పని జరగల. ఆ కథ అంతా తర్వాత వస్తుంది. అంటే అక్కడ సందర్భంలో వర్ణిస్తారు, వివరిస్తారు, చెప్తారు. ఎలా అయితే జలాంతర్గామంలో ప్రవేశించేటటువంటి వారు ప్రయాణం చేసేటటువంటి వారు దానికి తగినటువంటి
వేషధారణలు వగైరాలు జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చేస్తారో, జలము యొక్క అంతః లోపల గమనం చేసేటటువంటివి జలాంతర్గాములు, అవి ఒక రకమైనటువంటి వాహనాలు అన్నమాట. మరి ఒక వ్యోమగామిలో ప్రయాణం చేసేటటువంటి వారు ఉన్నారనుకోండి, దానికి తగినటువంటి వ్యవహారాలన్నీ వేసుకుని అక్కడికి పెడతారు. కానీ నేను ఇలా రోడ్డు చివరి దాకా వెళ్ళొచ్చినట్లుగా అక్కడికి వెళ్ళొచ్చేస్తాను అంటే అది వల్ల కాదు అని శాస్త్రజ్ఞులు ఒప్పుకోరు. కనుక ఏ రకంగా అయితే ఒక చోటు నుంచి ఇంకొక చోటికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉండేటటువంటి గాలి ఒత్తిడి, ఆ తేజస్సు, ఆ ప్రభావం అవన్నీ తట్టుకోవాలి అంటే దానికి తగినటువంటి ప్రయత్నాలు ఉండాలి. కనుక ఈ పంచభౌతికమైనటువంటి శరీరం కేవలం తేజస్సే ప్రధానంగా ఉండేటటువంటి చోటికి వెడితే మాడిపోతుంది. కనుక అక్కడ మనలేకపోతుంది. కనుక దానికి తగినటువంటి వేరే శరీరాన్ని ప్రసాదిస్తారు అని చెప్తారు. అందుకనే శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటి ఆ జీవుడికి తగినటువంటి శరీరోత్పత్తి కలగడం కోసం ఆ పిల్లలు వారందరూ వారసులు ఆయా కర్మానుష్ఠానం చేస్తారు. ఇక్కడ వీరు చేసినటువంటి ఆ కర్మానుష్ఠానం వల్ల ఆ జీవుడికి అక్కడ ప్రయాణం చేయడానికి అనుకూలమైనటువంటి ఆ యోగ్యమైన శరీరం కలుగుతుందన్నమాట. ఎక్కడో పిల్లవాడు హాస్టల్లో ఉన్నాడు అనుకోండి, అమ్మ నా మొబైల్లో డబ్బులు అయిపోయి లేకపోతే మరో దగ్గర ఏదో లోటు వచ్చింది అంటే ఇక్కడ వీడు రీఛార్జ్ చేయగానే అక్కడ వాడికి మళ్ళీ లైన్ క్లియర్ అయ్యి ఆ వ్యవహారం అంతా దారిలో అడ్డం లేకుండా ముందుకు వెళ్తూ ఉంటుందన్నమాట. ఈ రకంగా ఆయా ప్రాంతాల్లో ఆయా శరీరాల్ని పొంది మాత్రమే ప్రయాణం చేయడం అనేది మొత్తం సృష్టిలో చరిత్రలో ఉంటే, ఈమె మాత్రం తన పాతివ్రత్య మహిమ చేత అంత దివ్యమైనటువంటి తేజోవంతులు అయినటువంటి దేవతలు ఉండేటటువంటి చోటకి కూడా యథేచ్ఛగా ఏ దారిలో ఏ అడ్డు లేకుండా వెళ్ళిపోగలిగేంతటి ఉత్తమురాలు ఈమె సుబ్రత, నామ్నా సత్యవతి. రామ అని తన అక్కగారు గురించి చెప్పుకుంటున్నారన్నమాట. సశరీరా గతాస్వర్గం భర్తారం అనువర్తిని. అలాగండి గురుగారు, చాలా గొప్ప ఉత్తమ ఇల్లాలు, పతివ్రత, చాలా సంతోషం అని అనిపిస్తుంది. పతివ్రతల్ని తలుచుకుంటేనే చాలు మన పాపాలన్నీ పోతాయి అని చెప్తారు. పంచకన్యా స్మరే నిత్యం అని ద్రౌపది అహల్య వారి గురించి స్మరించాలి అని పెద్దలు ఉపదేశం చేస్తారు. ఇంతకంటే కూడా చాలా గొప్ప విశేషం ఇంకొకటి ఉందండోయ్. ఏమది? సశరీరా గతాస్వర్గం భర్తారం అనువర్తిని. ఈ భర్తను అనుసరించడమే తప్ప వేరొక మాటే తెలియని ఆ ఉత్తమ ఇల్లాలు పాతివ్రత్య మహిమ చేత ఈ బొందితోనే స్వర్గానికి వెళ్ళిపోయింది. అంతేకాదు కౌశికీ పరమోదార ప్రవృత్తాచ మహానది. మా అక్కగారికి 2 పేర్లున్నాయి. ఒకటి సత్యవతి అని, ఇంకో పేరు కూడా ఉందిరామా. ఏమా పేరు? కౌశికి అని. ఎలా అయితే కుశవంశంలో పుట్టి నేను కౌశికుణ్ణి అని చలామణి అవుతున్నానో అదే మాదిరిగా కౌశికీగా ప్రసిద్ధురాలు మా అక్కగారు. కౌశికి అనే పేరుతో ఎలా ప్రసిద్ధము అంటే చెప్తారు, మహానది అంటారు. క్షణం. కౌశికీ పరమోదార ప్రవృత్తాచ మహానది అని అంటే, పరమోదార అని అంటే అర్థం చెప్తారు, మిగతా అందరికంటే ఎవరు ఇంకొంచెం ఒక మెట్టు పైన ఉంటారో వారిని పరమోదారులు అని అనాలట. ఎందుకని ఇంత గొప్పగా చెప్పాల్సి వచ్చింది? ఎంత అక్కయ్య గారైతే కూడా మా అక్క అని గొప్పగా పొగిడేసుకుంటారా? మహానది ప్రవృత్త అని అన్నారు. అంటే ఈమె ఒకానొక మహానదిగా ప్రవర్తించింది అని తాత్పర్యం. ఇక్కడ కొంచెం తరచి మనం పరిశీలించి చూడాలి. ఏమనంటే, లోకంలో అసలు మన భరతఖండానికి ఉండేటటువంటి ప్రత్యేకతే ఇది. ఈ భారతవర్షాన్ని మించిన పరమపావనమైనటువంటి చోటే మరొకటి లేదనమాట. అంతటి పరమపావనములైనటువంటి జీవనదులు, మహానదులు ఇక్కడ ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ చెప్తారు ఏమనంటే, గంగ, కౌశికి 2 నదులున్నాయి. ఈ కౌశికి హిమవత్ పార్శ్వం నుంచి, అంతే ఒక దగ్గర రాస్తారు, నేపాల రాజ్యానికి చెందినటువంటి హిమవత్ పర్వత ప్రాంతంలో ఈమె ప్రాదుర్భావం కనిపిస్తుంది. అక్కడి నుంచి అలా అంతే 166 క్రోసులు, అంటే ఒక క్రోసు అంటే 8 మైళ్ళు అంటారు. 166 × 8 అంటే ఎంత అవుతుంది? లోపు మీరు లెక్క కట్టండి. అంత దూరం ప్రయాణం చేసి గంగతో కలుస్తుంది అని అక్కడ ఒక దగ్గర రాశారు. అంటే హిమవత గంగా ప్రభవతి అంటారు. హిమవత్ పర్వతం నుంచి బయలుదేరినవి గంగ ఒకటి,
ఈ కౌశికి అనేది ఒకటి అనే అర్థం తెలుస్తోంది. అయితే ఈ రెండింటికిలో ఒక తేడా ఉందిట. ఏమా తేడా అంటే, గంగా నది ఆ బ్రహ్మగారి యొక్క ప్రేరణతో లోకాన్ని అనుగ్రహించదలచి వీరందరినీ కూడా బాగు చేయాలి అని స్వర్గంలో ఉండే గంగ బ్రహ్మ ప్రేరణ చేత కిందికి దిగి వచ్చింది రామా. మా అక్కగారో మరి ఇక్కడ ఉండేది. ఎంతటి వారైనా గొప్ప పుణ్యం చేసి ఎదిగి, గాధి కూతురు కదా, ఎదిగి ఎదిగి ఎంతవరకు ఈ బొందితోటే ఈ శరీరంతోటే స్వర్గానికి వెళ్ళిపోయేంత స్థాయికి ఎదిగి, అబ్బే నాకు ఈ సుఖాలు అవి పెద్ద సుఖమేం కాదండి, నాకు ఈ భోగాలేమీ పెద్దగా వద్దండి అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చేసిందట. చెప్తూ ఉంటారు, ఆడపిల్లలకి పెళ్ళయ్యేంత వరకే పుట్టిల్లండి, పెళ్ళయిన తర్వాత పాపం మా వారు ఎలా ఉన్నారో, వారికి భోజనం ఎలాగో, పిల్లలు ఎలా ఉన్నారో అని ఎంతసేపు అక్కడే దృష్టి. ఇంట్లో అమ్మ కాఫీ కూడా దగ్గరకే పట్టుకొచ్చి ఇచ్చేలాగా ఆడపడుచులు వాళ్ళందరూ అంతంతటి సహకారాలు చేస్తూ ఉన్నా అది అక్కడ పెద్దగా రుచించదు, ముళ్ళ మీద కూర్చున్నట్లు ఉంటుంది. మరి ఒక మాదిరి నెల జీతంతో గడుపుకోవాల్సినటువంటి పరిస్థితిలో అయినా ఈ భర్తకు దగ్గరగా ఉండి వీరికేదో ఆలనా పాలనా చూసుకుంటూ ఉండే సందర్భంలో ఉండే ఆనందం ఇంత అంతా కాదు అని అంటే ఏమి తాత్పర్యం? ఆ తాళి కట్టిన శుభవేళ వీరు నా అని అనుకోవడం వల్ల ఈ పొత్తిళ్లలో పిల్లవాడిని చూసి మురిసిపోయేటటువంటి ఆ మధురమైన మాతృత్వం వల్ల ఇదే ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందన్నమాట. ఆ రకంగా ఎలా అయితే ఎంత గొప్పింటి ఆడబిడ్డ అయినా వారు ఎంత గొప్ప సుఖాల్ని సంతోషాల్ని పంచి ఇస్తున్నా ఇదేది నాకు అక్కర్లేదు, నా వారి సుఖమే, నా పెనిమిటి సుఖమే, నా పిల్లల సుఖమే నా సుఖం అనుకుని వచ్చేస్తుందో, అక్కడ మాతృత్వం అనేది యథా ప్రధానమైనటువంటి అంశమో అదే మాదిరిగా ఈ కౌశికి అనే ఆమె కూడా ఎంతటి వారు కోరుకునేలాంటి స్వర్గానికి వెళ్ళి కూడా నాకు ఇది అక్కర్లేదు అనేటటువంటి భావనతో ఇక్కడకు వచ్చి నదిగా మారి లోకానికి అంతకి కూడా ఈ దాహార్తిని తీర్చి వారి పాపాల్ని పోగొట్టి పరమపావనిగా వారిని కూడా పావనుల్ని చేస్తూ ఉన్నటువంటి ఉత్తమురాలు మా అక్కయ్య రామచంద్ర అన్నారు. ఎంత గొప్పతనం గమనించండి. విశ్వామిత్రుల వారి మరి సోదరీ ప్రేమ మరేం ఆషామాషిగా ఉందా? మరి అదంతా ఉత్తి ప్రేమ మాత్రమేనా? అందులో అసలు వస్తుతత్వం, వస్తునిష్టమైనటువంటి సౌభాగ్యం అంటారు, అంటే ఆమెలో గొప్పతనం ఉందా లేదా? ఎంతటి వారు అలా ఉదారంగా విడిచిపెట్టేసి లోకానుగ్రహం కోసం వెనక్కి వచ్చేస్తారండి. కనుక ఈమె రామా కౌశికి పరమోదార. కౌశికి అంటే నదిగా లోకంలో ప్రసిద్ధి ఉంది కనుక ఆ పేరుతో చెప్తే వెంటనే అది స్ఫురించడం కోసం అలా చెప్పారు అన్నమాట మహర్షి. వాల్మీకి మహర్షి ఎంత అద్భుతమైన ప్రయోగాలు చేస్తున్నారో. కౌశికి పరమోదార. ఎందుకు ఇంత గొప్ప పరమమైనటువంటి ఔదార్యం అంటే ఆ స్వర్గ సుఖాల్ని కూడా విడిచిపెట్టేసి ఇక్కడ ఈ రాళ్ళు రప్పలు అనుకుంటూ ఇలా తిరుగుతూ ప్రవహిస్తూ లోకాన్ని అనుగ్రహిస్తోంది కదా. మహానదిగా అంటే జీవనదిగా ఉంది కదా, అందుకని అన్నమాట ఇలా ప్రవర్తించింది రామా. దివ్యా పుణ్యోదక రమ్య హిమవంతముపాశ్రిత లోకస్య హితకామార్థం ప్రవృత్త భగిని మమ అంటే ప్రతి మాటలో మా అక్కగారు మమ భగిని అని కనిపిస్తోంది. చూడండి, మమ భగిని, మా అక్కగారు అయినటువంటి పరమపావనమూర్తి పతివ్రత ఆ కౌశికి లోకస్య హితకామార్థం, ఈ లోకానికి అంతకి రెండు ఫలితాల్ని ప్రసాదించడం కోసం. ఒకటి హితవు, మరొకటి కామము. ఈ రెండు అర్థం అంటే ప్రయోజనం అన్నమాట. దాని దగ్గర వ్యాఖ్యానంలో వివరిస్తారు. ఒకటి శరీరం విడిచిపెట్టేసిన తర్వాత పొందవలసినటువంటి ఫలితం, ఆముష్మికం అంటారు దాన్ని. అంటే ఎప్పుడో అనుభవించేటటువంటి ఫలితం అంటే పుణ్యం వల్ల కలిగేటటువంటి సుఖం. మరి ఇప్పుడే అనుభవించేటటువంటి ఫలితం అంటే మనం అనుభవిస్తూ ఉండేటటువంటి బాధలు, ఆ బాధలు పోవడం, ఆ బాధలు పోవాలంటే ఆ బాధలకి కారణమైనటువంటి పాపాలు పోవడం, ఆ పాపాలని పోగొట్టుకోవాలంటే ఎన్నాళ్ళ నుంచో ఇహ జన్మని జన్మాంతరేషు చ బాల్య యౌవన కౌమార వార్ధకేషు జాగ్రత్ స్వప్న సుషుప్ వ్యవస్థాసు రహసి ప్రకాశే చ జ్ఞానత అజ్ఞానతశ్చ మయాకృత సమస్త దురితక్షయార్థం అని సంకల్పం చెప్పించి నదీ స్నానం చేయిస్తూ ఉంటారు కదా. ఈ రకంగా చేసుకున్న పాపాలన్నీ బాబోయ్ భరించలేకపోతున్నాను అని అనుకుంటూ ఉంటే సూదిమందు ఇచ్చి క్షణకాలంలో తగ్గించేసినట్లుగా ఆ గంగలో ములిగితే, ఈ కౌశికి ఇలాంటి జీవనదుల్లో ములిగితే ఆ పాపాలన్నీ అంతటితోనే ఉపశమించి ఆ గ్రహదోషాలు పోయి హమ్మయ్య అనుకున్నట్లుగా సంతోషంగా ఇంటికి రావడం అనేది
ఈ శరీరంతోనే అనుభవించగలుగుతాం కదా. కనుక ఇక్కడే అనుభవించేటటువంటి సుఖాలు, ఆ సుఖాలకి ప్రతిబంధకంగా ఉన్నటువంటి బాధలు, ఆ బాధలకి కారణమైనటువంటి పాపాలు, ఆ పాపక్షయాల్ని చేస్తూ, అంటే పుణ్యాన్ని ప్రసాదిస్తూ, ఇక్కడే పాపక్షయాన్ని చేసి సుఖశాంతుల్ని ప్రసాదిస్తూ, దానికోసం మమ భగిని లోకస్య హితకామార్థం ప్రవృత్త, ఈ లోకానికి అంతకీ కూడా హితవు చేకూర్చడం కోసం ప్రవర్తించింది రామా అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది. ఒక దగ్గర చెప్తారు, అంటే సుశ్రుతులు, చరకులు, ఇంకా హారీతులు, ఇంకా వాగ్భటులు, ఆయుర్వేద శాస్త్ర ప్రవర్తకులు ఎంతెంత గొప్ప మహనీయులు ఉన్నారో. ఇప్పుడు మనం చదువుకున్న మాటల్లో ఏమనుందంటే, ఈ లోకంలో ఉన్నవారికి ఎప్పుడో పుణ్యం అనే ఫలితం కలిగేలాగా, ఇప్పుడే సుఖశాంతులు, ఇప్పుడే ఆరోగ్యాదులు కలిగేలాగా ఇక్కడ ప్రవహిస్తూ ఉంది అని ఒక మాట ఉంది. ఇది వైజ్ఞానికంగా నిజమా కాదా అని పరిశీలిస్తే అక్కడ తెలుస్తుంది. నద్య పాషాణసికతావాహిన్య విమలోదకా అని చెప్తారు. అంటే ప్యూరిఫికేషన్ ప్రక్రియ గురించి మన ఆయుర్వేద శాస్త్రంలో ఎంత అద్భుతమైనటువంటి విషయం చెప్పారో. అంటే పాషాణ అంటే రాళ్లను కొట్టుకుంటూ ఇసుకలోంచి పారినటువంటి నదీ జలం చాలా స్వచ్ఛంగా, చాలా పరమ పావనంగా, చాలా ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా ఉంటుందట. అలాంటి నీటిని తాగడం వల్ల, అలాంటి నీటిలో స్నానం చేయడం వల్ల ఎన్నెన్ని ఫలితాలు కలుగుతాయో ఆ శాస్త్రాలన్నీ గమనిస్తే చాలా, అదొక పెద్ద మహాసముద్రం. అంత అద్భుతంగా ఉంది. సుశ్రుతులు రాసింది చరక సంహితలో, ఇంకా అన్నాను కదా వాగ్భటులు రాసిన దానిలో అదంతా చాలా చాలా అద్భుతంగా వివరించారు. అక్కడ ఒక సందర్భంలో ఇంకొక చిన్న మాట కూడా చెప్తారు. ఇప్పుడు ఏం చెప్పానంటే, వాల్మీకి మహర్షి చెప్పినటువంటి ఒక మాట, కౌశికి అనే ఒకానొక నది ఉంది, ఈ లోకంలో ఇప్పుడే అందరికీ సుఖం, శాంతి, సంతోషం, ఆరోగ్యం ఇచ్చేదానికోసమని ఇక్కడిలా జీవనదిగా పారుతోంది రామా అని చెప్పారు. ఇది నిజమే అని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. ఇది ఒక మాట అనుకున్నాం. ఇంకొక మాట, ఇదేంటండి గాధి ఒకానొక సశరీరమైనటువంటి వ్యక్తి, ఈ కౌశికి లేకపోతే సత్యవతి అనే ఆమె ఒకానొక ఆకారంతో ఉన్న వ్యక్తి, అందుకనే భర్త గారికి అంత సేవలో అవన్నీ చేయగలిగింది, అందుకనే శరీరంతో స్వర్గానికి వెళ్ళింది అన్నారు. నది అంటున్నారు, నది అంటే నీరు కదా, నదయతి అని అక్కడ అంతే, నదయతి ఇది నది అంటారు. 8,000 ధనురన్యోన వ్యాప్తతోయా అని ఉంది. దేనిని నది అనాలి, దేనిని గుంట అనాలి అని వివరిస్తూ, ఒక ధనుస్సు ఎక్కుపెట్టి బాణం విడిచిపెడితే అది ఎంత దూరం పడుతుందో ఆ దూరాన్ని ఒకటిగా లెక్క పెడితే అలాంటి దూరాలు 8,000 దూరాలు అయితే 8,000 దూరములు. అంత దూరం నిండుగా నీటితో వ్యాపించి ఉన్న నది అయితే ఆ నీటి ప్రవాహాన్ని మాత్రమే నది అనాలట. మరి మిగతా వాటిని అన్నింటినీ గుంటలు లేకపోతే కొలనులు అనే పేర్లతో పిలవాలట. పరిశీలిస్తే అర్థమవుతుంది, ఎప్పుడైతే రాళ్ల సంఘటనంతో కూడిన ఆ ఇసుకలోంచి పారినటువంటి ఆ నీటి ప్రవాహాన్ని నది అనాలి, ఆ నదీ జలానికి ఇంతటి విలువైన లక్షణాలు ఉంటాయి అని చెప్పిన అంశాలన్నింటినీ మనం గమనిస్తే, బహుశా ఆ నీటి ప్రవాహం మధ్యలో ఆ రాళ్ల సంఘటనం, ఆ ఇసుకలోంచి పారడం, వీటన్నింటి వల్ల, ఆ ప్రవాహ వేగం వల్ల ఎంతమంది స్నానం చేసినా అందులో ఎన్ని రకాల ఏ రకమైనటువంటి కాలుష్యాలు వగైరాలు ఏర్పడినా తిరిగి దానికి మనల్ని పావనం చేసేటటువంటి ఒకానొక పరిశుద్ధి, స్వచ్ఛత, పవిత్రత ఏర్పడుతుంది కాబోలు. కనుక ఇంత దూరం నీటితో 8,000 ధనుస్సులు విడిచిపెట్టినటువంటి ప్రమాణం అంత నిండేంత నీరు ఉన్నటువంటి దానిని నది అనాలి అని చెప్తే, అలాంటి నదుల్లోకెల్లా ఇంకా ఉత్తమమైనటువంటి దానిని మహానది, జీవనది అని పిలవాల్సి వస్తే, అలాంటి మహానదుల్లో ఉత్తమోత్తమములైనటువంటి కొన్ని నదులున్నాయి. హిమవత్ పర్వతం నుంచి బయలుదేరి ప్రవహిస్తున్నాయి. వాటిలో గంగ ఒకటి, కౌశికి ఒకటి. అందులో గంగ భగవత్ ప్రేరణం చేత, బ్రహ్మగారి ప్రేరణం చేత ఇక్కడికి ఆవిర్భవించింది. కౌశికియో తనంతట తానే పైనుంచి కిందికి దిగి వచ్చింది లోకానుగ్రహం కోసం అని చెప్పినందువల్ల ఈ కౌశికి యొక్క మహాత్మ్యమేమో మనకి అర్థమవుతుంది. మనం ఒక చిన్న అంశం చెప్పుకుని దీన్ని ముగించేద్దాం. ఏమనంటే,
సశరీరగా కన్ను ముక్కు చెవులు ఒకానొక స్త్రీ స్వరూపంతో ఉన్నట్లుగా ఈ సత్యవతి తెలుస్తుంది కదా. మళ్ళీ నది అంటున్నారు ఏమి అంటే పరమాత్మ మన శ్రీహరి, మన శ్రీనివాసుడు, మన కోదండరాముడు, మన గోవిందుడు ఎంతో ఉపకారం చేస్తాడండి ఈ లోకంలో. తాను సృష్టించినటువంటి ఈ ప్రాణికోటి అంత వారి కర్మలు నా కర్మరా బాబు అనుకునేలాగా ఏ రకంగా ఉన్నా ఎంతో కొంత అవకాశం ఇచ్చి వారిని బాగు చేసి వారిని బతికించాలి, నిలబెట్టాలి అని ఆహారహం ప్రయత్నిస్తూనే ఉంటారు ఆ పరమాత్మ. కాళికాపురాణంలో ఒక దగ్గర తెలుస్తుంది, చెప్తున్నారు ఏమనంటే నద్యశ్చ పర్వతా సర్వే ద్విరూపా స్వభావత. నదులు పర్వతములు వీటికి రెండేసి స్వరూపాలు ఉంటాయట. ఒకటి నదుల దగ్గరకేమో జలరూపం, ఒకటి మరొక రూపం దేవతా రూపం అన్నమాట, శరీరం. తోయం నదీనాం రూపంతు శరీరం అపరం తథా. నీరు ఒక స్వరూపం, ఇది భౌతికంగా మన మాదిరి వాళ్ళకి సామాన్యంగా చూస్తే కనిపించేటటువంటి విషయం. మరి తరచి పరిశీలిస్తే ఆ గంగయే ఒకానొక దేవత, ఆ గోదావరి ఒకానొక దేవత, ఆ కృష్ణ ఒకానొక దేవత, ప్రకృతంలో కౌశికి ఒకానొక పరమ పవిత్రమైనటువంటి పాతివ్రత్యానికి ప్రతిరూపమైన స్త్రీమూర్తి ఒకానొక దేవత. కనుక తోయం అంటే నీరు ఒకానొక స్వరూపం. మనం ముందు అనుకున్నటువంటి ఒకానొక దివ్యమంగళ దేవతామూర్తి మరొక స్వరూపం ఇలా ఉంటుందట. మరి పర్వతాల దగ్గర స్థావరం పర్వతానాంతు రూపంకాయ తథాపరహ అని చెప్పారు. అంటే స్థావర రూపం అంటే ఒకానొక పెద్ద బండరాయిలాగా కనిపిస్తుంది అది. కానీ మనం దేవతా దృష్టితో పరిశీలిస్తే అదే మనకు సకల శుభాల్ని ప్రసాదించేటటువంటి దేవతామూర్తి. అందుకనే కదా రామానుజుల గురించి చెప్తారు, వారు ఈ కొండ ప్రాంతాన్ని పాదం మోపి ఎక్కలేదు అని చెప్తారు. అందుకనే మోకాలి పర్వతం అని కూడా వ్యవహారం వచ్చింది కదా. మోకాళ్లతోటే అంటే లోకమంతా సంచరిస్తూ ఉండేటటువంటి ఈ పాద స్పర్శ ఈ దేవతకు తాకకూడదు, తగలకూడదు అని అంతటి పరమ భావనతో ఉన్నటువంటి మహనీయులు. ఆ సందర్భం అది అలా ఉందన్నమాట. కనుక మనం మన దృష్టితో అంటే మామూలు మాంస దృష్టితో పరిశీలించినట్లయితే, ఈ చక్షుస్సుతో పరిశీలించినట్లయితే అది ఒక బండరాయిలాగా ఉంటుంది, అది పైకి. అందుకనే చెప్తారు పరోక్ష ప్రియా ఇవ హి దేవా అంటారు. దేవతలు వారి అసలు స్వరూపాన్ని దేన్ని ప్రకటంగా ఉంచుకోరట, చాటుకుండా ఉంచుతారట గోప్యంగా. మరి ఆ గోప్యమైనటువంటి స్వరూపం ఎవరికైతే పరిపూర్ణమైనటువంటి భక్తి శ్రద్ధలు ఉండి ఆరాధనాభావంతో ప్రవర్తిస్తారో వారికి మాత్రమే ప్రకటితం అవుతుందట. కనుక ఈ కౌశికి అనే ఈ దివ్యమైనటువంటి పవిత్ర మూర్తి అక్కడ చెప్తారు జగత్స్థిత్యై పురా విష్ణు కల్పజామాస యత్నత అని. తను విష్ణు మహావిష్ణువు మన శ్రీహరి యత్నత ఎంతో ప్రయత్నం చేసి జగత్స్థిత్యై ఈ జగత్తు అంతా కూడా చక్కగా సుఖంగా ఉండాలి అనేటటువంటి దృష్టితో ఎవరు చాలా ఉత్తమురాళ్ళు అని పరిశీలించి వారిని అందరినీ కూడా వీరికి శుచిని, పవిత్రతను, దాహార్తిని దీన్ని అంతని తీరుస్తూ శుచిశుభ్రతల్ని కలిగిస్తూ లోకానికి ఉపకారం చేయండి అని శాసించి నడిపిస్తారట. కనుక జగత్ స్థితి కోసం పురా కల్పాదిలోనే సృష్టి ఆదిలోనే విష్ణువు మహావిష్ణువు యత్నత ప్రయత్నం చేత ఈ రకంగా ఈ స్వరూపాన్ని కల్పించారు అన్నారు. అంటే ఆ పరమాత్మ ఈమెను లోకాన్ని అంతని ఉద్ధరించడం కోసం ఒకానొక స్వరూపాన్ని దాల్చేలాగా ఈమె యోగ్యతను గమనించి ఎన్ని ఈ రకంగా అనుగ్రహించారు అన్నమాట. ఈమె కూడా కావాలనుకుంటే అక్కడ సుఖాలు పొందొచ్చు, కానీ వాటికంటే ఈ లోకమంతా నా వాళ్ళు, వీరి సుఖమే నా సుఖం అని స్వర్గ సుఖాల్ని సైతం విడిచిపెట్టి ఇక్కడకు ప్రసరించి ఇలా ప్రవర్తిస్తోంది అంటే రామా అని ఆ తర్వాతి మాటల్లో చెప్తారు. నా అక్కగారు ఇంతటి ఉత్తమురాలు, ఇంతటి గొప్ప మహనీయమైనటువంటి పుణ్యమూర్తి, దివ్య పుణ్యోదక రమ్య హిమవంతం ఉపాశ్రిత లోకస్య హితకామార్థం ప్రవృత్త భగినీ మమ తతోహం హిమవత్పార్శ్వే వసామి నిరత సుఖం భగిన్యాం స్నేహ సంయుక్త కౌశిక్యాం రఘునందన. మరి ఈ మాట దగ్గర నుంచి రేపటి రోజున వివరించుకుందాం. పరమ పవిత్రమైనటువంటి నదీమ తల్లిని స్మరింపచేశారు భగవాన్ వాల్మీకి మహర్షి. మనకి ఈ రోజున కొన్ని అంశాల్ని మనస్సు స్వచ్ఛంగా ఉంచుకుని స్మరించినంత మాత్రం చేతనే ఎన్నెన్నో శుభ ఫలితాలు వస్తాయి అంటారు. ఒకానొక వ్యక్తి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అవతలి వారికి ఆ నిస్సహాయ స్థితి కలగకుండా వారికి అంతా తానే చేదోడు వాదోడుగా ఉండి సహాయం చేస్తే
వారి కంటే కూడా ఉత్తమ ఫలితం పొందొచ్చు అని ఈ కౌశికి అనే ఆమె ఆ పాతివ్రత్య ధర్మంతో ఆ రుచీకుల్ని సేవించి వారి అనుగ్రహాన్ని, వారి వల్ల ఆ పరమాత్మ యొక్క పరిపూర్ణ కృపను పొందినట్లుగా చెప్పారు కదా. ఇది చాలదా మనకి, మాకు పెద్ద పెద్ద మంత్రాలు రావండి అని మనం బాధలు పడక్కర్లేకుండా, మేము పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు చేయలేమండి అని అనుకోక్కర్లేకుండా, మనసు స్వచ్ఛంగా ఉంచుకుని ఎవరైతే ఆ పనిలో ఆ ప్రక్రియలో ఉన్నారో వారికి సహకారంగా ఉన్నంత మాత్రం చేతనే భగవంతుని సేవ కంటే భాగవతుల సేవ చాలా ఉత్తమము అని చెప్పడానికి మరి ఈ విశ్వామిత్రులు అంతటి పరమ పవిత్రమైనటువంటి ఆ వంశచరిత్ర ఇంత వివరంగా చెప్పిన సందర్భంలో రాముల వారికి ఆ మనస్సులో ఒక్కొక్కటి బీజాలు నాటుకోబా. పతివ్రత మహాభాగా ఛాయేవ అనుగత సదా అని సీతమ్మ వారి గురించి చెప్తూ ఉంటే, ఓహో పాతివ్రత్యంలో ఇంత మహిమ ఉంది అన్నమాట. ఈమె మహాభాగా, ఈమె మమసుత అని చెప్పినందువల్ల ఈమెలో ఇంత ఔన్నత్యం అన్నమాట అని చెప్పి, ఇప్పటి రోజుల్లో లాగా కొన్నాళ్ళు కలిసి ఉండి వారిని అర్థం చేసుకుని అప్పుడు వారు నాకు సరిపోతారా లేదా అని తేల్చుకునేలాగా కాకుండా, పెళ్లిపీటల మీద కళ్యాణ మండపంలో చూసిన తొలి చూపులోనే ఆ సీతమ్మ గురించి మన రామయ్యకు పూర్తి వివరం తెలిసేలాగా జనకుల వాక్యాలన్నీ అర్థమయ్యాయి అంటే ఈ విశ్వామిత్రులు చేసినటువంటి ఉపదేశం వల్ల కదా. కనుక అలాంటి పరమ పావనమైనటువంటి ఆ కౌశికి, ఆ పతివ్రత, ఆ నదీమ తల్లి మనల్ని అందరినీ పావనల్ని చేసి అనుగ్రహించి రక్షించుగాక. హరయే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. పూర్వజా పూర్వజా భగినీ చాపి మమ రాఘవ సువ్రత నామ్నా సత్యవతీ నామ రుచికే ప్రతిపాదిత సశరీరా గతా స్వర్గం భర్తారం అనువర్తిని కౌశికి పరమోదార ప్రవృత్తా చ మహానది దివ్యా పుణ్యోదకారమ్య హిమవంతం ఉపాశ్రిత లోకస్య హితకామార్థం ప్రవృత్తా భగినీ మమ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే చతుస్త్రింశే సర్గే శ్లోకత్రయం. రమణీయమైన రామాయణ ప్రవచనంలో ఈనాడు మనం విశ్వామిత్రుల వారి యొక్క ఆ వంశం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. కుశనాభుల వారు పుత్రకామేష్టి నిర్వహించడము, ఆ పుత్రకామేష్టి ఫలితంగా వారికి గాధి అనే ఒకానొక మహాత్ములు జన్మించడము, ఆ గాధికి సంతానముగా విశ్వామిత్రుల వారు జన్మించారు అని, అదేవిధంగా ఆ గాధి వారికి మొదట సత్యవతి అనే ఒకానొక కన్యారత్నము కూడా ఉద్భవించినది అని, ఆ సత్యవతి తన అక్కయ్య గారు అని చెప్పి ఆ సత్యవతి యొక్క మహిమను తెలియజేస్తూ ఉన్నారు. ఆమె రుచిక మహర్షి ఇచ్చి ఆమెను వివాహం చేశారు. ఆమె తన పాతివ్రత్య మహిమ చేత సశరీరముగా స్వర్గానికి కూడా వెళ్ళింది. ఎంతటి పాతివ్రత్య మహిమ అంటే, తాను పవిత్రమై తాను సశరీరంగా స్వర్గానికి వెళ్ళడమే కాకుండా తాను మరలా ఈ భూలోకంలో నదీమ తల్లిగా అవతరించి తన పుణ్యమును లోకమంతటికి కూడా పంచాలి అన్నట్లుగా లోకమంతటిని కూడా పావనం చేయడానికి ఈ భూమండలం మీద హిమోత్పర్వతం యందు అవతరించినది అని ఆ విశ్వామిత్రుల వారి యొక్క భగిని అయినటువంటి సత్యవతి, అదేవిధంగా నదీ రూపంలో కౌశికి అని పిలవడేటువంటి ఆమె యొక్క మహిమను గురించి చక్కగా తెలియజేశారు. మరి అటువంటి పవిత్రమైనటువంటి భావాలు కలిగిన శ్లోకాలను పారాయణ చేసుకున్నాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు పఠించుకుంటూ ఈనాడు సమయానుసారంగా ఫలశ్రుతి అదేవిధంగా ధన్వంతరి ధ్యానాన్ని మన అందరము కూడా కలిసి పఠిద్దాము. ఓం నమో వెంకటేశాయ. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియస్య ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిజార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అధ ధన్వంతరి ధ్యానం
అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం